హలో పీపుల్. ఆడపిల్లని ఎందుకంటారు తెలుసా? ఇక్కడ పిల్ల గాదు, అక్కడ పిల్ల అనంటారు. అక్కడ పిల్ల అంటే ఏంటి? మెట్టినింట్లో ఉండే పిల్ల. ఇక్కడ పిల్ల అంటే ఏంటి? అమ్మ వాళ్ళ ఇంట్లో పిల్ల అనంటారు. ఎప్పటికీ అమ్మవారింట్లో అయితే ఉండలేదండి ఆడపిల్ల. ఎందుకంటారా? అది సృష్టి ధర్మము. ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. ఒక అమ్మాయికి పెళ్లి చేస్తే ఇంక తప్పనిసరిగా ఖచ్చితంగా అత్తవారింటికి వెళ్ళాల్సిందే. అత్తవారింట్లో గాని అత్త, మామ, హస్బెండు మంచి వాళ్ళైతే ఓకే. ఇన్ కేస్ మంచి వాళ్ళు కాకపోతే ఇంకా అమ్మాయి జీవితం ఇంకా ఎలా ఉంటది అంటే ఊహించుకోవాలంటేనే భయమేస్తుంది. అదే గాని ఒక మంచి హస్బెండు, అత్తామామ దొరికితే ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఇంకెవ్వరు ఉండరు. ఎందుకంటే ఆ హస్బెండ్ అర్థం చేసుకునే హస్బెండొస్తే ఇంకా ఆ అమ్మాయి తీరలేని కోరికలన్నీ నెరవేరుతాయి. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ చదువుకోలేని పరిస్థితుల్లో చదువుకోవచ్చు. అందనంత శిఖరాలకు గూడా ఎదగొచ్చండి. బేస్డ్ ఆన్ ద హస్బెండ్, అత్తామామని బట్టే మన లైఫ్ డిసైడ్ అవుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ అయితే. సో, మనం ఎప్పుడూ గూడా లైఫ్‌ని చూస్ చేసుకోవాలి. మంచిగా మంచి ఫ్యామిలీ, మంచి అబ్బాయిని చూస్ చేసుకుంటే మనం అంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు ఆడపిల్లలైతే. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంతో గారాబంగా పెరిగి ఎల్లుంటుంది. అదే గాని అక్కడ బాగలేకపోతే ఇంకా ఆ అమ్మాయి ఇట్లు చెప్పుకోలేదు, అలా చెప్పుకోలేదు. అందుకే అండి ఎప్పుడు గూడా ఆడపిల్లని ఈడపిల్ల అనరు, ఆడపిల్ల అనే అంటారు.